పశువులలో సంభవించే నట్టల వ్యాధి పట్ల పశు పోషకులు అప్రమత్తంగా ఉండాలని పశు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాల ఈడీ ప్రసూనాంబ తెలిపారు. ఈ నెల 12వ తారీఖు వరకు ఈ వ్యాధి నివారణ కోసం ప్రభుత్వం టీకాల కార్యక్రమం చేపట్టిందన్నారు. 2 నెలలు పైబడిన పశువులకు అన్ని ప్రభుత్వ పశు వైద్యశాలల్లో ఈ మందులను అందజేస్తున్నారని, ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రభుత్వం ఈ పంపిణీ చేపడుతుందని పశు పోషకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈడీ కోరారు. మేకలలో నట్టల నివారణ కార్యక్రమము మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున డిసెంబర్ 27 నుండి జనవరి 12వ తారీఖు వరకు 15 రోజులు ఈ కార్యక్రమం జరుగుతుంది. కనుక షెపర్డ్స్ అందరూ ఈ మేకలు గొర్రెలు పెంచుకునే వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలి. ఈ నట్టల నివారణ అన్నది రైతులందరికీ తెలిసినది. నట్టల వల్ల ఎంత నష్టం జరుగుతుంది. నట్టలు అంటే మామూలుగా అయితే సెస్టోడ్స్ అంటాము, నెమటోడ్స్, రౌండ్ వామ్స్ అంటారు, ఏలుగ పాములు అని మనం జనరల్గా అంటూ ఉంటాము. వీటి వలన మనకు ఎంతో నష్టం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మేత మేయకపోవడము, పారుడు వ్యాధి రావడము, ఎదుగుదల లేకపోవడము, కళ్ళ వెంబడి ఇట్లా నీళ్లు కారుతూ అవి మేత సరిగ్గా తీసుకోలేకపోవడం వల్ల వీటి వలన అనేక నష్టాలు జరుగుతూ ఉంటాయి. అందువలన కనీసం 2 నెలలు పైబడి కానీ తల్లిపాలు వదలగానే వీటన్నిటికీ కూడా గొర్రెలు మేకల పిల్లలన్నిటికీ కూడా నట్టల నివారణ మందులు త్రాగించాలి. ఇవి ప్రభుత్వం వారు ఉచితంగా ప్రతి 6 నెలలకు ఒకసారి మనకు ఈ కార్యక్రమం జరుగుతుంది. కష్టాలలో ఉన్న వారికి అండగా నిలిచి తోటి వారికి సహాయాన్ని అందించడంలో ఉన్న తృప్తి మరి ఎందులోనూ ఉండదని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ నన్నపనేని రాజకుమారి అన్నారు. నేడు ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్ల పంపిణీ చేసిన ఆమె ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ప్రతి నూతన సంవత్సరంలో తాను అనాథలకు, వృద్ధులకు, పేద మహిళలకు సహాయం అందిస్తూ ఉంటానని, అందుకే నేడు హాస్పిటల్లో పండ్ల పంపిణీ చేశానని ఆమె తెలిపారు. నేడు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో ప్రభుత్వ చీఫ్ విప్ నన్నపనేని రాజకుమారి రోగులకు పండ్ల పంపిణీ చేశారు. చీఫ్ విప్ తో పాటు సూపరింటెండెంట్ వేణుగోపాలరావు, జీజీహెచ్ వైద్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్ని వార్డులు తిరుగుతూ అక్కడి వారందరినీ పరామర్శిస్తూ పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ప్రారంభంలో తాను పేద ప్రజలను ఆదుకోవడం కోసం చేతనైన సహాయం చేస్తూ ఉంటానని, అందుకే నేడు ఇక్కడికి వచ్చానని ఆమె తెలిపారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. నాకు ఎప్పుడు కూడా ఎక్కడున్నా హైదరాబాద్ కానీ లేకపోతే తెరాలు కానీ అంతకుముందు వినుకోవడం కానీ అంతకుముందు తప్పుకుంటున్నాను. న్యూ ఇయర్ అయిన తర్వాత ఆ న్యూ ఇయర్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా మన నూతన సంవత్సరంలో జైల్లో ఉన్న వాళ్లకు, అట్లాగే హాస్పిటల్లో ఉన్న రోగులకు, అట్లాగే అనాథ శరణాలకి టూర్స్ పంచడం అలవాటుంది. అందుకోసం అని చెప్పి ఈరోజు ఆనందపడింది. మీరందరూ వచ్చినందుకు చాలా మహిళలు అట్లాగే చూసినట్టుంటుంది, వాళ్ళ శుభాకాంక్షలు చెప్పినట్టుంటుంది. తరతరాలుగా ప్రభుత్వ స్థలాలలో నివాసాలు ఏర్పరచుకొని నివసిస్తున్న నిరుపేదలకు ఇళ్ల పట్టాలను మంజూరు చేయాలని సిపిఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముప్పాడ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. జిల్లాలో సుమారు 20,000 మంది నిరుపేదలు 2006వ సంవత్సరం నుండి జీవనం కొనసాగిస్తున్నారని, వీరితో పాటుగా రాష్ట్రంలో ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నిరుపేదలను గుర్తించి పట్టాలను అందజేయాలన్నారు. ప్రభుత్వం త్వరలో ఈ కార్యక్రమంపై స్పష్టమైన విధి విధానాన్ని ప్రకటించాలని ఆయన కోరారు. ఇతర జిల్లాల్లో కూడా దశాబ్దాల కాలంగా కొండపోరంబాకుల్లో, ఫారెస్ట్ భూముల్లో, ప్రభుత్వ రెవెన్యూ భూముల్లో తరతరాలుగా నివసిస్తున్న పేదలందరికీ బాగా ఆలోచన చేసి అబెండెంట్ ట్యాంక్స్ ఏవైతే చెరువులు ఆనమాను లేకుండా పోయినాయో అలాంటి వాటిల్లో ఈ పోరంబాకు, రకరకాల పోరంబాకుల్లో ఇళ్ళు వేసుకొని నివసిస్తున్నటువంటి వారందరూ కూడా ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి వాటన్నిటిని పరిశీలింపజేసి 13 జిల్లాల్లో కూడా ఉన్న లక్షలాది మంది ఈ ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్నటువంటి వారందరికీ కూడా పట్టాలు మంజూరు చేయడానికి గుంటూరు నుండి వారు ప్రకటన చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాము. అలాగే గుంటూరు జిల్లాలో ఒక సిపిఐ నాయకత్వాన సుమారు 20,000 మంది 2006 నుండి
ఈ రోజు వరకు సుమారు 9-10 సంవత్సరాలుగా 2004 తర్వాత ఆక్రమించుకున్నటువంటి ఇళ్ళు వేసుకున్నటువంటి చండ రాజేశ్వరరావు కాలనీ, ప్రగతి కాలనీ, ఆదర్శ కాలనీ, అలాగే ఆజాద్ కాలనీ, వీటిలో ఉన్న వాళ్ళతో పాటు మొత్తం జిల్లాలో రాష్ట్రంలో ఉన్నటువంటి వారందరికీ కూడా పట్టాలు ఇవ్వాల్సిన దానికి ఆయన ప్రజల ముందు ప్రకటించాలని కూడా కోరుతున్నాం. QTV న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా రాజధానిని నిర్మించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఎంపీ గల్లా జయదేవ్. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రత్యేక చర్యలు. డిఈఓ శ్రీనివాసరెడ్డి. రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని విద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలు. కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మణ్ నాయక్. ఇవి ఈ రోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.